టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో ఒక ఫ్యూచరిస్టిక్ ఫ్యాంటసీ మూవీ చేస్తున్నాడు. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ తరహాలో ఒక సూపర్ హీరో కథతో ఈ సినిమా తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కోసం ఇప్పటికే అనేక ప్రసిద్ధ హాలీవుడ్ స్టూడియోలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాగే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ సినిమా కూడా 2 భాగాలుగా రూపొందనుందని తెలుస్తుంది. అలాగే అల్లు అర్జున్ 3 విభిన్న షేడ్స్లో కనిపించనున్నారని సమాచారం. అందుకే అట్లీ సినిమాలో ఎక్కువ మంది హీరోయిన్లు ఉంటారని తెలుస్తుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, భాగ్యశ్రీ బోర్సే కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు మరో కొత్త పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆమె పాన్ ఇండియా బ్యూటీ దీపికా పదుకొనే. ఒకవేళ ఇదే నిజమైతే కల్కి తర్వాత దీపిక నటిస్తున్న 2వ తెలుగు సినిమా అల్లు అర్జున్దే అవుతుంది. కొన్ని నెలల క్రితమే తల్లిగా ప్రమోషన్ పొందింది దీపిక. దీంతో సినిమాల నుంచి గ్యాప్ తీసుకుంది. అయితే ఇప్పుడు మళ్ళీ కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఆమెకి ఇప్పుడు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే షారుఖ్ ఖాన్ సరసన కింగ్ సినిమాలో ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ను పోషించడానికి అంగీకరించింది దీపిక. ఆ తర్వాత ప్రభాస్ నటించిన స్పిరిట్ సినిమాలో కూడా ఆమెను హీరోయిన్గా ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు దీపిక ఈ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తుంది. అదే సమయంలో అల్లు అర్జున్ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పవచ్చని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని సమాచారం.